ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కోనసీమ క్రీడోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మరి నేను డాక్టర్ ఎస్కే సలీం బాషా, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. మరి ఈ క్రీడోత్సవానికి మా కలెక్టర్ గారు డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల, అలాగే జేసీ మేడం కూడా, అలాగే ఆర్డీఓ మేడం అటెండ్ అవ్వడం జరిగింది. ఈ క్రీడలు 2 రోజుల పాటు జరిగితే జిల్లాలో ఉన్నటువంటి 22 మండలాల నుంచి బాలబాలికలు 6, 7, 8, 9 తరగతి పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ క్రీడోత్సవాలలో భాగంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిర్వహించడం జరిగింది. ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో గెలుపొందిన వారికి రేపు ఈవినింగ్ 5 o'clockకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే మంచి ప్రతిభ కనపరిచారో వాళ్ళకి ప్రత్యేకంగా చూడడం, ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది. ఇక క్రీడోత్సవాలు అనేవి రాబోయేటటువంటి సంవత్సరాల్లో కూడా ఈ క్రీడోత్సవాలు నిర్వహించాలని, దీని యొక్క ఉద్దేశము విద్యార్థులందరూ కూడాను మానసికంగా అలసట చెందడం వల్ల వారికి శారీరక శ్రమ ఇస్తే క్రీడల్లో పాల్గొనడం వల్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి మానసిక ఒత్తిడి నుంచి దూరం అవుతారనే ఉద్దేశం మీద గౌరవ కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికోసము ఇక్కడ 22 మండలాల నుంచి సుమారుగా 2600 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. ఈ క్రీడాకారులకు అందరికీ కూడాను గౌరవ కలెక్టర్ గారు డాక్టర్ రావులాల్ మహేష్ గారు ఈ క్రీడాకారులందరికీ కూడాను యూనిఫామ్స్ ఇవ్వడం, అదేవిధంగా అకామిడేషన్ ఏర్పాటు చేయడం, అలాగే మార్నింగ్ టిఫిన్, స్నాక్స్, లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్, ఈవినింగ్ డిన్నర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరు పీడీఎల్స్కి అలాగే వచ్చినటువంటి టీచర్స్ అందరికి కూడాను యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది. చాలా మంచి వాతావరణంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరిగినాయి. అలాగే పిల్లలకి ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి గాయాలు ఎటువంటి జరుగుతుందో డిఎంహెచ్ఓ గారు కూడా ఇక్కడ ఒక స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా శానిటరీ డిపార్ట్మెంట్, మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇక్కడ అన్ని రకాలైన క్లీన్లీనెస్ని ఏర్పాటు చేయడం కోసం అందరినీ శానిటరీ డిపార్ట్మెంట్ని ఇక్కడ మొబిలైజ్ చేయడం జరిగింది. ఇది డిఎస్సీ ఆధ్వర్యంలో డిఎస్డిఓ గారు కూడా చాలా చక్కటి కోఆపరేషన్తో ఇక్కడ ఈ సజావుగా క్రీడలు బాగా జరిగేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 రోజులు ఇవి కూడా పిల్లలు బాగా ఆడుకొని వాళ్ళు మానసిక ఒత్తిడి దూరం చేసుకొని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశం మీద క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వారికి స్వాగతం గౌరవంతులందరినీ కూడా వేదిక రావాల్సిందిగా స్వాగతం పలుకుతూ ముందుగా